నమస్కారం. ఈరోజు తరగతికి అందరికీ స్వాగతం. ఈరోజు పాఠం వినడానికి అందరూ సిద్ధంగా ఉన్నారనుకుంటాను. ఇంతకుముందు తరగతిలో ఒక యోధుల కుటుంబం ద్వారా స్థాపించబడిన విజయనగర సామ్రాజ్యం గురించి తెలుసుకున్నాం. ఈనాటి తరగతిలో హైదరాబాదును నిర్మించిన గోల్కొండ కుతుబ్ షాహీ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం క్రీస్తు శకం 1512 నుంచి 1687 మధ్యకాలంలో కులీ కుతుబ్ షా కుతుబ్ షాహీ రాజవంశాన్ని ఎలా స్థాపించారో తెలుసుకుందాం. ముందుగా కొన్ని ముఖ్య పదాల గురించి తెలుసుకుందాం. ముఖ్య పదాలు: కారవాన్, ప్రమాదకర ప్రాంతాల్లో ప్రయాణం చేయడానికి గుంపులుగా వెళ్లేవారు. శిల్పకళ, భవనాల రూపకల్పన మరియు కట్టడాల గురించి తెలిపే కళ మరియు సాంకేతికత. రైతు కూలీలు, సమాజంలో తక్కువ స్థాయి సామాజిక హోదా కలిగిన పేద వ్యవసాయ కూలీలు. భావనాపటం, గోల్కొండ కుతుబ్ షాహీ 1512 నుంచి 1687 వరకు. కిందటి అధ్యాయంలో మనం తెలంగాణలోని కాకతీయ రాజుల గురించి తెలుసుకున్నాం. 11వ శతాబ్దంలో కాకతీయులు హైదరాబాద్ వద్ద గోల్కొండ కోటను నిర్మించారు. వారి పతనం తర్వాత కొంతమంది నాయకులు శక్తివంతమైన వెలమ రాజ్యాలైన రాచకొండ, దేవరకొండలతో సహా తమ తమ రాజ్యాలను స్థాపించారు. ఈ రాజ్యాలు విజయనగర చక్రవర్తుల మరియు బహుమని సుల్తాన్ల అధికారాన్ని ఎదిరించాయి. క్రీశకం 1512వ సంవత్సరంలో కులీ కుతుబ్ షా తనకు తానుగా స్వతంత్రాన్ని ప్రకటించుకుని గోల్కొండ కుతుబ్ షాహీ రాజ్యాన్ని స్థాపించాడు. అతను ఇతర ప్రాంతాలలోని కోటలను జయిస్తూ తన రాజ్యాన్ని విస్తరించాడు. గోల్కొండ రాజ్యపు ముఖ్య భాగం తెలంగాణను అతని వారసులు క్రీస్తు శకం 1687 వరకు పాలించారు. బహుమని సామ్రాజ్యపు సుల్తాన్లు అరేబియా మరియు ఇరాన్ దేశాలకు చెందినవారు. సుల్తాన్ ఇబ్రహీం షాహీ పాలనలో ఆయన తెలుగు సాహిత్యానికి, బ్రాహ్మణులకు మరియు దేవాలయాలకు చాలా ప్రోత్సాహం అందించాడు. కాకతీయ రాజుల వలె సాగునీటి వనరుల కోసం ఎక్కువ కృషి చేశారు. కవులైన సింగనాచార్యుడు, అద్దంకి గంగాధరుడు, కందుకూరి రుద్రకవి మరియు పొన్నగంటి తెలంగాణాచార్యుల వంటి వారిని ఆయన ఆదరించాడు. వారు ఈ రాజుకు మల్కివరాముడు అని బిరుదునిచ్చారు. కాకతీయ యుద్ధవీరుల వారసులమని చెప్పుకునే నాయకులను, ముఖ్యంగా ప్రతాపరుద్రుడి కోసం పోరాడిన వారిని ఈయన తన సైన్యంలోకి చేర్చుకున్నారు. వారికి వ్యవసాయపరంగా స్వాతంత్రాన్ని మరియు కొన్ని ముఖ్యమైన కోటలపై అధికారాన్ని ఇచ్చాడు. కుతుబ్ షాహీ రాజులు ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఏమి చేయాలో త్వరగా అర్థం చేసుకొని కాకతీయ సాగునీటి వ్యవస్థను తెలంగాణలో ముఖ్య ప్రాంతాలకు విస్తరించి వ్యవసాయానికి సహాయం చేశారు.
ఇబ్రహీం కుతుబ్ షాహీ పాలనలో క్రీస్తు 1562 సంవత్సరంలో గోల్కొండ రాజధాని ప్రాంతంలోని హుస్సేన్ సాగర్ను తమ సూఫీ గురువైన హజరత్ హుస్సేన్ షా వలి తమకు చేసిన సహాయానికి గుర్తుగా నిర్మించారు. వారు మూసీ నదికి ఎల్లప్పుడూ నీరు అందేలా మనుషులచే నిర్మించబడిన సరస్సును ఏర్పాటు చేశారు. అదే ఇప్పటికీ హైదరాబాద్ నగరానికి కావలసిన తాగునీటిని అందిస్తున్నది. ఇబ్రహీంపట్నం వద్ద మరో చెరువును నిర్మించారు మరియు మూసీ నది మీదుగా పురాణా పుల్ వద్ద వంతెనను కట్టించారు. ఇబ్రహీం కుమారుడైన మహమ్మద్ కులీ చాలా మంచి ఆలోచనాపరుడు. ఆయనే హైదరాబాద్ నగర నిర్మాణం చేపట్టినారు. కులీ కుతుబ్ షాహీ వద్ద ప్రధానమంత్రిగా పనిచేసిన మీరు మోమిన్ అస్తారాబాదీ హైదరాబాద్ నగర రూపకల్పన చేసి చార్మినార్ మరియు కొత్త రాజధాని నగరాన్ని నిర్మించటంలో ప్రముఖ పాత్రను పోషించారు. మొహమ్మద్ కులీ కుతుబ్ షాహీ మక్కా మసీదును మరియు జామియా మసీదును నిర్మించారు. మక్కా మసీదు మధ్యలోని కమాన్ నిర్మాణం కోసం మక్కా నుంచి మట్టి తెప్పించి దానితో ఇటుకలను చేయించి వాడారు. మక్కాలోని పెద్ద మసీదు ఆకారాన్ని పోలినందున ఈ మసీదుకు ఆ పేరు వచ్చింది. ఈ మసీదులో మహమ్మద్ ప్రవక్త యొక్క వెంట్రుకలు నిక్షిప్తం చేశారు. దీనిని నిర్మించిన కులీ కుతుబ్ షాహీ. కవి అయిన ఈయన హైదరాబాదులో చారిత్రక కట్టడమైన చార్మినార్ను నిర్మించిన దక్కన్ ఉర్దూ భాష అభివృద్ధి కావడానికి కారకుడయ్యాడు. హయత్ బక్షీ బేగం మహమ్మద్ కులీ కుతుబ్ షాహీ కుమార్తె. ఆమె హయత్ బక్షీ అనే మసీదును హైదరాబాద్ సమీపంలోని హయత్ నగర్ వద్ద నిర్మించారు. ఆమె మా సాహేబా అని పిలువబడేవారు. ఈ మా సాహబా ట్యాంక్ పేరు మార్పు చెంది మాసబ్ ట్యాంక్గా పిలువబడుతున్నది. అబ్దుల్లా కుతుబ్ షాహీ కవిత్వాన్ని మరియు సంగీతాన్ని చాలా ఇష్టపడేవారు. అందుకోసం క్షేత్రయ్యను ఆయన దర్బారుకు పిలిపించుకునేవారు. కుతుబ్ షాహీ వంశంలో అబుల్ హాసన్ తానాషా చివరి ప్రముఖ పాలకుడు. ఈయన కంచెర్ల గోపన్నను పాల్వంచ ప్రాంతానికి తహసీల్దారుగా నియమించారు. ప్రభుత్వ ధనాన్ని భద్రాచలంలోని రాముని దేవాలయ నిర్మాణం కోసం మరియు రామ సీత లక్ష్మణ విగ్రహాల కోసం ఆభరణాలను చేయించడానికి ఉపయోగించడంతో గోపన్న చిక్కుల్లో పడ్డాడు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసినందుకు తానీషా గోపన్నను ఖైదు చేశారు. విషయం పూర్తిగా తెలుసుకున్న తరువాత గోపన్నను విడుదల చేశారు. కుతుబ్షాహీల కాలంలో గోల్కొండ వజ్రాలకు చాలా ప్రసిద్ధి మరియు మచిలీపట్నం ద్వారా దక్షిణ ఆసియా, చైనా, పర్షియా, అరేబియా మరియు యూరప్ దేశాలతో వ్యాపార వాణిజ్యాలను చేయడం ద్వారా అది ఒక ప్రముఖ ఓడరేవు పట్టణంగా అభివృద్ధి చెందింది.
ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి బంగారు, వెండి మరియు ఇతర సరుకులను ఓడరేవుల నుండి తీసుకొని గోల్కొండకు కారవాన్లు వెళ్తూ ఉండేది. కుతుబ్ షాహీల సమాధులు హైదరాబాద్లోని గోల్కొండ కోట సమీపంలోని ఇబ్రహీం బాగ్ వద్ద నిర్మించబడినాయి. ఈ సమాధుల నిర్మాణం పర్షియన్ మరియు హిందూ వాస్తు శిల్పాల యొక్క సమ్మేళనాన్ని మనకు చూపిస్తాయి. ఇప్పుడు మొఘల్ చక్రవర్తుల గురించి తెలుసుకుందాం. కుతుబ్ షాహీల సమాధుల వాస్తు శిల్పకళకు చాలా ముగ్ధుడైన మొఘల్ చక్రవర్తి షాజహాన్ ఈ తరహాలోనే తాజ్మహల్ను తెల్ల పాలరాయితో నిర్మించాడు. ఈ సమాధులపై ఉన్న రాళ్లపై చాలా క్లిష్టమైన డిజైన్లు చెక్కబడి ఉన్నాయి మరియు చుట్టూ అందమైన తోటలు పెంచబడినాయి. ఇబ్రహీం కుతుబ్ షాహీ కాలం నుండి ఈ సంపన్న రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవాలని మొఘల్ చక్రవర్తులు ప్రయత్నించారు. చివరకు ఔరంగజేబ్ క్రీస్తశకం 1687వ సంవత్సరంలో గోల్కొండ కోటను జయించడం ద్వారా ఇది నిజమైంది. మొఘల్ చక్రవర్తులు కుతుబ్ షాహీల వలె అందర్నీ కలుపుకునే విధానాన్ని పాటించలేదు. అధికారం నుండి స్థానిక ప్రజలను తప్పించి ఇతర ప్రాంతాల వారికి ఎక్కువ అధికారం ఇచ్చారు. అంతేకాక వీరు ఈ ప్రాంతం నుండి అధికంగా ధనాన్ని సంపాదించడం కోసం ఇక్కడ రెవెన్యూ కాంట్రాక్టులు మొదలుపెట్టారు. ప్రభుత్వం ఒక ప్రాంతంలో డబ్బు వసూలు చేసే హక్కులను ఎవరైతే ఎక్కువ ధనాన్ని ఇవ్వడానికి ఒప్పుకుంటారో ఆ వ్యక్తికి విక్రయించింది. ఇలాంటి వారు ఎక్కువగా స్థానికంగా బలవంతులు లేక వడ్డీ వ్యాపారులై ఉండేవారు. వీరు చిన్న రైతులు మరియు చేతివృత్తుల వారిని అధిక పన్నులతో పీడించేవారు. ఈ పరిస్థితి చాలా ప్రాంతాలలో అలజడిని కలిగించింది. దీంతో పాటు కరువు కాటకాలు, వలసలతో జనాభా తగ్గిపోయింది. ముగింపు. ఈ పాఠం ద్వారా మనం కుతుబ్ షాహీ రాజ్యవంశం గురించి తెలుసుకున్నాం. వీరు తెలుగు సాహిత్యానికి, బ్రాహ్మణులకు, దేవాలయాలకు మరియు సాగునీటి వనరులు, ప్రాజెక్టులకు చాలా ప్రోత్సాహాన్ని అందించారు. కులీ కుతుబ్ షాహీ యొక్క ప్రధానమంత్రి మీర్ మొమిన్ అస్తరాబాదీ హైదరాబాద్ నగర రూపకల్పన చేశాడు. కుతుబ్ షాహీ వంశంలో చివరి ప్రముఖ రాజు అబుల్ హాసన్ తానాషా. ఈయన తర్వాత మొఘలులు ఈ సంపన్న కుతుబ్ షాహీ రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించారు. తర్వాతి పాఠంలో మనం మొఘల్ సామ్రాజ్యం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. పాఠం విన్నందుకు ధన్యవాదాలు. మరింత అధిక సమాచారం కోసం ఆశ్రయ ఆకృతిని సంప్రదించండి.